అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏవైతే సమీక్షలు చేస్తూ ఉన్నాడో మేము ఎమ్మెల్యే గారిని ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు, మీరు ఏ గ్రామాలకు ఎన్ని నిధులు ఇచ్చారు, దాని మీద ఏం సమీక్ష చేస్తూ ఉన్నారని అడుగుతున్నాం. గ్రామాలకు నిధులు ఇచ్చింది లేదు కానీ అభివృద్ధి పేరు పొంట సమీక్షలే అని చెప్పేసి కాలయాపన చేస్తూ కొత్త డ్రామాకు తెరదీసిన కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మీకు దుబ్బాక నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే గతంలో ఈ నియోజకవర్గానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా కొండా సురేఖ కానీ వివేక్ వెంకటస్వామి కానీ వచ్చినప్పుడు కేవలం మీరు ప్రోటోకాల్తోటి రగడ చేసిరు తప్ప దుబ్బాక అభివృద్ధి నిధుల గురించి ఎన్నడైనా అడిగిర్రా అని చెప్పేసి మేము సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు ఎంపీగా కూడా ఉన్నారు, కానీ ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు దాని మీద చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కొత్త ప్రభాకర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త డ్రామాలు మొదలు పెడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఏదో ఆగంబట్టాలని చూస్తున్నాడు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మీ డ్రామాలకు ఆగమయ్యే పబ్లిక్ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కాదు. మీరు ఒక్కటే గ్రహించండి, మీ డ్రామాలను ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారు, నేను అభివృద్ధి సమీక్షలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అభివృద్ధి ఈ పన్నులు ఇచ్చింది లేదు కానీ ఆ సమక్షంలో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ప్రజలు నాకు ఓట్లేస్తే ఏం లేకుంటే లేదని. అంతే మీ యొక్క అధికార దాహం సందర్భంగా ఎంత కనపడుతుందంటే అంత కనపడుతుంది. అంటే నేను ప్రజలు ఓట్లేస్తే అని లేకుంటే లేదు నేను అనే స్థాయి నీవు మాట్లాడుతున్నావు అంటే నీ డబ్బు అహంకారం మాట్లాడుతూ ఉన్నది. నీ అటువంటి పెట్టుబడిదారుడు ఎన్నడూ పనికిరాడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. చేస్తారనే ఆశా నమ్మకం కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు లేదు. కేవలం డబ్బా కొట్టడం, మీ డబ్బా ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికే పనిచేస్తూ ఉన్నారు తప్ప దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడు పనిచేయలేరు. కేవలం దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే, చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే చేస్తామని చెప్పేసి ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుంచడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూ ఉందని చెప్పేసి తెలుపుతూ మీ ఉపన్యాసాలు బంద్ చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి చిల్లర డ్రామాలకు తెర ముగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.